హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ 2019కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మార్క్ టెస్ట్ 11 రూపంలో మీకు అందించదలుచుకున్నాను. ఫ్రెండ్స్, ఇందులోంచి ఖచ్చితంగా 2-3 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఈరోజు మనము చర్చించుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసినటువంటి క్లాసెస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మీరు చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. సో ముందుగా కరెంట్ అఫైర్స్లో జాతీయ అంశాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో ఏటికి ఎదురెదుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించవలసిందిగా ఆర్బీఐ ఎవరి నేతృత్వంలో 2019 జనవరిలో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1, ఎంఎస్ఎంఈల అభివృద్ధి కమిషనర్ రామ్ మోహన్ మిశ్రా అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ యొక్క సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలపై వీటికి అభివృద్ధికి గాను ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్బీఐ ఈ యొక్క కమిటీని నియమించడం జరిగింది. సో వివరాలు చూద్దాము. ఎంఎస్ఎంఈల ఆర్థిక సుస్థిరతను రక్షించి దీర్ఘకాలిక చర్యలు చేపట్టే క్రమంలో తాకట్టు లేని రుణాల పరిమితిని ప్రస్తుతం ఉన్న 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. సో భారత తయారీ రంగంలో 45%, ఎగుమతుల్లో 40% వాటా ఉన్న చిన్న పరిశ్రమలదే. సో ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు ఇస్తున్న అరకొర రుణాలకు వాటి వాస్తవిక అవసరాలకు మధ్య రూపాయలు 16 లక్షల కోట్ల మేర లోటు ఉన్నట్లుగా అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి వెల్లడించింది. సో దేశంలో 6,30,00,000కు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థలు వేరువేరుగా నిర్వహించినటువంటి ఒక అధ్యయనం ప్రకారము 1980 నుంచి 2010 మధ్య కాలంలో భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం మొత్తము సుమారుగా ఎంత ఉన్నట్లుగా వెల్లడించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 20 లక్షల కోట్ల నుంచి 40 లక్షల కోట్ల మధ్యలో ఈ యొక్క నల్లధనం, బ్లాక్ మనీ ఉన్నట్లుగా తేల్చడం జరిగింది. నెక్స్ట్ 1. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రారంభించిన జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం క్రింద అత్యున్నత స్థాయిలో జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థను ఏ నగరంలో ఏర్పాటు చేశారు ఇటీవల? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, ఢిల్లీలో. సో వివరాలు చూద్దాము. ప్రాంతీయ స్థాయిలో ఇలాంటి సంస్థలను చండీగఢ్, ముంబై, చెన్నై, కోల్కతా, గౌహాటీలో కూడా ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ 1. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, నరీందర్ బత్రా. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వివరాలు చూద్దాము. ఐఓఏ అధ్యక్ష పదవితో పాటు ఐఓసి అధ్యక్షుడిగా ఎన్నికైన ఈయన ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించడము జరిగింది. నెక్స్ట్ 1. అంతర్జాతీయ ముఖ్యమైన అంశాలు చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోని అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ఇటీవల ఏ సంస్థ అత్యాధునిక వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది? సో ఆ దేశం ఏంటి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ. ఏంటి ఫ్రెండ్స్? నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ. సో వివరాలు చూద్దాము. ఈ కేంద్రాలు ఎవరెస్ట్ ప్రాంతంలో వాతావరణము ఎలా ఉందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ 1. క్వశ్చన్ నెంబర్ 2. 2050ని ప్రపంచ జనాభాకు టైం బాంబుగా ఇటీవల ఎవరు అభివర్ణించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, పరిశోధనా సంస్థలు టెస్లా, స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలాన్ మాస్క్ అనేటువంటి వ్యక్తి. సో వివరాలు చూద్దాము. 2050 నాటికి జనాభా పెరుగుదలలో తిరోగమనం, వృద్ధ జనాభా పెరగడం అనేవి
ప్రధాన సమస్యలుగా మారుతాయని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచ జనాభా 1950లో 255 కోట్లు, ప్రస్తుతము 771 కోట్లు ఉందని 2050 నాటికి 934 కోట్లకు చేరుకోవచ్చని చెప్పేసి వరల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేటువంటి సంస్థ అంచనాలను ఆయన ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 2019 జూన్ 25న భూమికి క్షేమంగా చేరుకున్న వ్యోమగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, పై ముగ్గురు కూడా ఎవరు వారు మరి? నాసా వ్యోమగామి అన్నే మెక్లెయిన్, నెక్స్ట్ రష్యన్ వ్యోమగామి ఓగెగ్ కోనోనెస్కో, నెక్స్ట్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి సెయింట్ జాక్వాస్. నెక్స్ట్ 4 చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత భారత శాశ్వత రాయభారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, సయ్యద్ అక్బరుద్దీన్. ఇంపార్టెంట్ పర్సన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి గాను G20 దేశాల అధ్యక్ష పదవిని ఏ దేశము గుర్తిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, జపాన్. సో ఏ దేశము నిర్వహిస్తుంది ఫ్రెండ్స్? 2019 సంవత్సరానికి గాను G20 దేశాల అధ్యక్ష పదవి ఏ దేశము నిర్వహిస్తుంది అంటే జపాన్. వివరాలు చూద్దాము. ఐరోపా సమైక్య EU మరో 19 ప్రముఖ దేశాలతో ఏర్పడినటువంటి G20 అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. G20లో భారత్ కూడా సభ్యత్వం కలిగి ఉంది. 1997-98 మధ్య కాలంలో ఆసియా దేశాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆర్థిక మంత్రుల వేదిక 1999 నుంచి దేశాల అధిపతుల వేదికగా మారింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరము ఈ వేదిక ప్రాధాన్యము సంతరించుకుంది. ఇక అప్పటి నుంచి G20 దేశాల నాయకులు ఏడాదికి ఒకసారి, ఆర్థిక మంత్రులు నెక్స్ట్ కేంద్ర బ్యాంకుల గవర్నర్లు ఏడాదికి 2 సార్లు సమావేశము అవుతుంటారు. నెక్స్ట్ రాష్ట్రీయానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఎం శామ్యూల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఈయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతున్నారు. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు కార్యక్రమం అమలు పర్యవేక్షణ కమిటీకి ఈయన వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధికంగా క్షయ కేసులు నమోదవుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, హైదరాబాద్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ మహోత్సవ్ 2019 పోటీల్లో ఎన్ని అవార్డులు సాధించి తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 2, 5 అవార్డులు సాధించింది. వివరాలు చూద్దాం. మరుగుదొడ్ల వినియోగము, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణము, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు వ్యక్తిగత విభాగాల్లో అవార్డులను ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఏ తేదీని రాష్ట్ర ప్రభుత్వము రైతు దినోత్సవంగా ప్రకటించింది? 4వది ఆప్షన్ 4, జూలై 8. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటి? వివరాలు. ఇది మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. నెక్స్ట్ వన్ చూద్దాము. తెలంగాణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా CJగా 2019 జూన్ 22న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్. ఎవరు ఫ్రెండ్స్? జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్. వివరాలు చూద్దాం. మరి వీరు తెలంగాణ హైకోర్టుకు 2వ ప్రధాన న్యాయమూర్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2018 డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేయగా ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులుగా విడిపోయాయి. తెలంగాణ హైకోర్టు తొలి CJగా జస్టిస్ తోటతీల్ బి రాధాకృష్ణన్ వ్యవహరించారు. ఈయన రాఘవేంద్ర చౌహాన్ 2వ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఇతర వివరాలు చూద్దాము. ఈ క్రింది వాటిలో సరైన అంశాలు ఏవో చూద్దాము. ఆన్సర్ అన్ని కూడా సరైనవే. చూద్దాం ఒక్కొక్కటి. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ 2019 టైటిల్ను భారత ప్రఖ్యాత క్యూయిస్ పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు.
ఈ విజయంతో పంకజ్ స్నూకర్లోను కెరియర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేశారు. పంకజ్ గతంలో బిలియన్స్ విభాగంలో ఈ ఫీట్ సాధించడం జరిగింది. తాజాగా ఖతర్ రాజధాని దోహాలో జరిగిన 35వ ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 6-3 తేడాతో ధనావత్ థిరాపోంగ్ ఫైబూన్ థాయిలాండ్కు చెందినటువంటి క్రీడాకారునిపై నెగ్గాడు. నెక్స్ట్ 18 ఏళ్ల వయసులోనే పంకజ్ IBSF వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ సాధించగా ఆ తర్వాత 6 రెడ్ షార్ట్ ఫార్మాట్ 15 రెడ్ లాంగ్ ఫార్మాట్ స్నూకర్లోనూ టైటిల్ కూడా దక్కించుకున్నాడు. నెక్స్ట్ ఈ విజయంతో అన్ని ఫార్మాట్లలోనూ ఆసియా వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నటువంటి ఏకైక క్యూయిస్ట్గా పంకజ్ రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ 2019 జూన్ 7 నుంచి జూలై 7 వరకు ఫ్రాన్స్లో నిర్వహించినటువంటి 8వ మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ టోర్నీ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా జట్టు నిలిచింది. వివరాలు చూద్దాము. డేర్ టు షైన్ అనేటువంటి థీమ్తో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు పోటీ పడగా టోర్నీ రన్నర్అప్గా నెదర్లాండ్ నిలిచింది. 2019 ట్రోఫీ నెగ్గిన ఈ జట్టే 2015లోనూ విజేతగా నిలిచింది. నెక్స్ట్ వన్, క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్లు సాధించిన భారత బౌలర్లు ఎవరు? మూడవది ఆన్సర్ ఆప్షన్ 3 A మరియు D. ఎవరు? చేతన్ శర్మ 1987లో మరియు మహమ్మద్ షమి 2019 ప్రజెంట్ జరిగినటువంటి వరల్డ్ కప్లో. వివరాలు చూద్దాం. మరి 2019 వరకు మొత్తము 12 ప్రపంచ కప్ టోర్నీలు జరగ్గా మొత్తము 11 హ్యాట్రిక్లు నమోదయ్యాయి. 10 మంది బౌలర్లు ఈ ఘనత సాధించారు. శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ 2 సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు. 1975లో మొదటి ప్రపంచ కప్ టోర్నీ జరిగినప్పటికీ తొలి హ్యాట్రిక్ మాత్రము 1987లో భారత్కు చెందిన చేతన్ శర్మ న్యూజిలాండ్పై నమోదు చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పదవులు అధిపతులకు సంబంధించిన సరైన వివరణ ఇవ్వండి. ఆన్సర్ ఆప్షన్ 3 చూద్దాము. టాటా సన్స్ చైర్మన్గా ఎవరున్నారు? ఆన్సర్ N చంద్రశేఖరన్. నెక్స్ట్ వన్, ITC CMDగా ఎవరు కొనసాగుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 సంజీవ్ పూరి. నెక్స్ట్ వన్, పేటిఎం CEO ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 విజయ్ శేఖర్ శర్మ. నెక్స్ట్ వన్, టాటా స్టీల్ గ్లోబల్ CEO TV నరేంద్రన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని రౌండప్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 11వ భాగము. సో ఫ్రెండ్స్, ప్రతి నెలకు సంబంధించినవి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. 6 months కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాము. అంతేకాకుండా వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో కరెంట్ అఫైర్స్ కనుక మన ఛానల్లో ఫాలో అవుతే 1 మార్క్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? అంత క్లియర్ కట్గా చాలా క్లియర్గా డెప్త్గా అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రిమైనింగ్ క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీటికి సంబంధించిన PDF ఫైల్ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు మన వెబ్సైట్కి ఎంటర్ కాగానే దానిపై లింక్ పైన క్లిక్ చేయగానే మీకు మెనూ అనే ఆప్షన్ కనిపిస్తుంది మొబైల్లో అయితే. సో మెనూ పైన క్లిక్ చేయగానే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో అందులో కరెంట్ అఫైర్స్ 2019 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయి. సో అందులోంచి దానిపైన క్లిక్ చేయగానే ఒక్కొక్క ఫైల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆ విధంగా ఓపెన్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఎవరు కూడా మిస్ చేయకుండా రాయండి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అందులో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? టైమింగ్స్ ఏంటి మరి? ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9:30 ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.